ఇప్పుడు అఫీషియల్ గా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవబోతుంది అనమాట. సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇది యుఎస్ కు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట. సో వీళ్ళైతే కోవర్కర్స్ ని కోవర్కర్స్ ని అయితే బిల్డ్ చేస్తున్నారు. ఇది ఎందుకు అంటే కొన్ని వేల రిపోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ అనలైజ్ చేసి ఇది సమ్మరీ అయితే ఇస్తుంది. ఫస్ట్ ఈ సిఐఏ అంటే ఏంటో చెప్తాను. మీకు చాలా మూవీస్ లో మనకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్, దేశానికి థ్రెట్ ఉంది అని చెప్పి మీరు వింటూ ఉంటారు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే వేరే వేరే కంట్రీస్ నుంచి డేటాని కలెక్ట్ చేసి ఎవరైతే ఈ యుఎస్ మీద అటాక్స్ ప్లాన్ చేస్తున్నారో, ఎవరైతే టెర్రరిస్ట్ అటాక్ ప్లాన్ చేస్తున్నారో వీటన్నిటిని సేకరించి డేటాని అయితే దేశానికి పంపిస్తుంది అనమాట. సో ఇది సిఐఏ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కోవర్కర్స్ ని అయితే బిల్డ్ చేసుకుంటున్నారు డేటాని అనలైజ్ చేయడం కోసం. సో దీనివల్ల మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటి అంటే డేటా అనేది వీళ్ళు డేస్ తీసుకుంటారు కదా అనలైజ్ చేయడానికి. సో అయితే చాలా ఫాస్ట్ గా అనలైజ్ చేసి విత్ ఇన్ అవర్స్ లో అయితే మనకి రిపోర్ట్ ఇస్తుంది. సో దాన్ని ఒక అఫీషియల్ అయితే మానిటర్ చేస్తారు. ఇక్కడ మొత్తానికి ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో అతను తీసేయట్లేదు అనమాట. ఇక్కడ జస్ట్ ఏం చేస్తుందంటే ఇచ్చిన వేలాది డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ సమ్మరీ చేసి ఆ ఆఫీసర్కి అయితే ఇస్తుంది. అంటే ఇక్కడ డిజిటల్ అనలిస్ట్ లాగా అనమాట అనేది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు ఒకవేళ థ్రెట్ అనేది ఏదైనా ఉంది అని ముందే మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అనలైజ్ చేస్తుంది అండ్ ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ట్రాక్ చేయడం, శాటిలైట్ ఇమేజెస్ నుంచి కమ్యూనికేషన్ వాళ్ళు ఎక్కడెక్కడ కాంటాక్ట్ అయ్యారు అండ్ అలాగే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ ని వెరిఫై చేయడం, ఈ డేటా అంతా ఇస్తే అనలైజ్ చేసి వీళ్ళకి సమ్మరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఒసామా బిన్ లాడెన్ గురించి మీరు వినే ఉంటారు కదా, తను ఒక టెర్రరిస్ట్ కదా, ఒక కొరియర్ అతన్ని పట్టించింది అనమాట. సో దీన్ని ట్రాక్ చేయడానికి యుఎస్ గవర్నమెంట్ మనకి ఇయర్స్ తీసుకుంది. ఒకవేళ ఉంటే గనక విత్ ఇన్ అవర్స్ లో దాన్ని ట్రాక్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఎక్కడికక్కడ మూవ్మెంట్స్ ని ట్రాక్ చేయొచ్చు. లేదంటే ఒకవేళ హ్యూమన్స్ మిస్ అవ్వచ్చు కొన్ని ప్యాటర్న్స్ ను, లేదంటే కొన్ని క్లూస్ హ్యూమన్స్ అయితే మిస్ అవ్వచ్చు. కానీ మిస్ అవ్వదు కదా, వాటి అన్నిటిని జాయిన్ చేయడంలోను అయితే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడాలి మన ఇండియాకి కూడా ఇలాంటి కోవర్కర్స్ అయితే రావచ్చు ఫ్యూచర్ లో. సో ప్రెసెంట్ అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు షేర్ చేస్తాను. సో వల్ల మనకి ఒక ప్రాబ్లం కూడా ఉంది. అదేంటి అంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన డేటా మొత్తం దగ్గర ఉంటుంది కదా. ఒకవేళ ఈ అనేది హ్యాక్ అయితే మాత్రం ఈ డేటా అనేది హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోద్ది. అండ్ ఏవైతే వీళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది బ్రీచ్ కాకుండా చూస్తున్నారో డేటా అంతా బయటికి వెళ్ళిపోతే మాత్రం అది ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అఫ్ కోర్స్ మనకి దేనిలో థ్రెట్స్ అయితే ఉంటాయి, దాన్ని మిటిగేట్ చేయడానికి అంత ఈజీ ఏం కాదు, బట్ స్టిల్ అదొక ప్రాబ్లం అయితే ఉంది.